Guys, welcome back to the Fashion Trendy, my amazing and good-looking gentleman. నేను మీ బ్రో రాఘవ్. సో గైస్, మీరు కానీ మీ స్కిన్ కానీ మీ హెయిర్ కానీ హోమ్ రెమెడీస్ వాడుతుంటే అక్కడ ఆపేయండి. అస్సలు హోమ్ రెమెడీస్ యూస్ చేయద్దు. ఎందుకంటే కొంతమంది స్కిన్కి కానీ హెయిర్కి కానీ హోమ్ రెమెడీస్ అనేది పడట్లేదు. ఓకే, కొంతమంది హోమ్ రెమెడీస్ వాళ్ళ స్కిన్ పైన వాడితే వాళ్ళకి పింపుల్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, ఎందుకంటే అందరి స్కిన్ డిఫరెంట్ రియాక్ట్ అవుతుంది. కొంతమందికి హోమ్ రెమెడీస్ వాడితే అలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి. సో మీరు కానీ నా ఓల్డ్ వీడియోస్ చూస్తే నేను కొన్ని హోమ్ రెమెడీస్ గురించి చెప్పాను. బట్ మీకు డౌట్ ఉండొచ్చు, బ్రో హోమ్ రెమెడీస్ వాడమన్నావు, నువ్వెందుకు ఇప్పుడు హోమ్ రెమెడీస్ వాడద్దు ఆపేయమంటున్నావు అంటే, సో గైస్ దిస్ ఆర్ 8 reasons to stop using home remedies. సో గైస్, అసలు 8 reasons ఏంటి, అసలు ఎందుకు మనం హోమ్ రెమెడీస్ యూస్ చేయడం ఆపేయాలి అని తెలుసుకునే ముందు లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. సో గైస్, ఫస్ట్ వన్ వచ్చేసి లాక్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్. సో గైస్, హోమ్ రెమెడీస్కి ఏం సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే హోమ్ రెమెడీస్ అనేవి ట్రెడిషనల్ బేస్డ్ ఉంటాయి. అండ్ కొన్ని హోమ్ రెమెడీస్ ఎఫెక్టివ్ ఉండొచ్చు, కొన్ని హోమ్ రెమెడీస్ సైంటిఫిక్ బ్యాకింగ్ ఉంటుంది. లైక్ ఐస్ అన్నది మన డార్క్ సర్కిల్స్ని, మన పఫినెస్ని అండ్ మన స్కిన్ని బాగా గ్లో చేస్తుంది. లైవ్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్నే నా మొహం మీద ఐస్ పెట్టుకుంటాను అనమాట. నా వీడియోలో చాలాసార్లు చెప్పాను, మీలో చాలా మంది ఐస్ని మీ మొహం మీద పెట్టుకుంటున్నారు. ఇట్ కెన్ బి ఎఫెక్టివ్, కానీ కొన్ని హోమ్ రెమెడీస్ అనేది సైంటిఫిక్ బ్యాకింగ్ ఉంటుంది. అంటే మీకు అంతా బాగా రిజల్ట్స్ చూపి. ఓకే, లైక్ టర్మరిక్. మీరు కానీ టర్మరిక్ చూసుకుంటే ఇప్పుడు మార్కెట్లో ఫేక్ టర్మరిక్ అని నడుస్తుంది. సో ఆ టర్మరిక్ ఎల్లోయిష్ కనిపించడానికి దాంట్లో ఎల్లో పెయింట్ కలుపుతారనమాట. సో లెమన్ కూడా కొన్నిసార్లు మన స్కిన్ మీద ఎక్కువసేపు పెడితే ఇరిటేషన్ వస్తుంది. మీరే చెప్పండి, లెమన్ తీసుకెళ్ళి మన మొహం మీద రుద్దితే ఇరిటేటింగ్ ఉండదా, అన్కంఫర్టబుల్ ఉండదా చెప్పండి. సో హోమ్ రెమెడీస్కి అంత సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. సో ఏది మీకు ఎఫెక్టివ్గా ఉందో, ఏది మీకు ఎఫెక్టివ్గా లేదో ముందు తెలుసుకోండి. సో గైస్, సెకండ్ వన్ వచ్చేసి సివియారిటీ ఆఫ్ ద కండిషన్. సో గైస్, మీకు కానీ నార్మల్గా పింపుల్స్ ఉంటే ఓకే, ఐస్ వాడచ్చు, ఐస్ పెడితే తగ్గిపోతుంది. కానీ కొంతమందికి సివియర్ యాక్నే ఉంటుంది. కావాలంటే ఇక్కడ పిక్చర్ వస్తుంది చూడండి, చూడడానికి బాగాలేదు కదా. సో మీకు సివియర్ యాక్నే ఉందని హోమ్ రెమెడీస్ వాడడం. కొంతమందికి ఎక్కువ డాండ్రఫ్ ఉంటుంది, దానికి కూడా హోమ్ రెమెడీస్ వాడతాడు, అయినా తగ్గట్లేదు. ఎందుకంటే హోమ్ రెమెడీస్ అన్నవి కొంతమందికి పడదు. అండ్ మీకు తెలీదో లేదో, డాండ్రఫ్ని మనం నేచురల్గా ట్రీట్ చేయడం. ఓకే, సో డెఫినెట్లీ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అయినో ఈ సివియర్ యాక్నే అనేది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మన మొహం మీద పింపుల్స్ కానీ యాక్నే కానీ ఇవన్నీ ఉంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అయిపోతుంది అనమాట. బట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దే సజెస్ట్ గుడ్ ప్రోడక్ట్స్ కానీ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి సివియర్ యాక్నే తగ్గించుకోవడానికి. సో డెఫినెట్లీ కన్సల్ట్ అయ్యే డాక్టర్. అండ్ మీకు డాండ్రఫ్ ఫుడ్ ఉన్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు హెవీ డాండ్రఫ్ ఉన్నా, మిడ్ డాండ్రఫ్ ఉన్నా ఆర్ లెస్ డాండ్రఫ్ ఉన్నా కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే హోమ్ రెమెడీస్ పనికి రావు. ఎందుకంటే నేను కూడా నా డాండ్రఫ్ తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ వాడాను. నీమ్ ప్లస్ లెమన్, నీమ్ ప్లస్ కోకోనట్ ఆయిల్, నాకు తగ్గలేదు. కానీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాను. దే గివ్ మీ గుడ్ సొల్యూషన్ అండ్ అది బాగా వర్క్ అవుతుంది అనమాట. సో డెఫినెట్లీ కన్సల్ట్ డర్మటాలజిస్ట్ గైస్. సో గైస్, థర్డ్ వన్ వచ్చేసి ఇన్కరెక్ట్ డయాగ్నోసిస్. సో గైస్, మీ అండర్లైన్ కండిషన్ అనేది మిస్ డయాగ్నోసిస్ అవుతే ఆ హోమ్ రెమెడీ అన్నది రియల్ ప్రాబ్లమ్ని టార్గెట్ చేయలేదు. ఎందుకంటే మీరు అనుకున్న ప్రాబ్లం కన్నా ఎక్కువ ఉండొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ట్యానింగ్. చాలా మంది ట్యానింగ్కి ఏం చేస్తారు, కాఫీ పౌడర్, పెరుగు, హనీ కలుపుకొని మొహం మీద ఇక చేతుల మీద రాసుకుంటారు. ట్యానింగ్ తగ్గిందా? రిటర్న్లో చెప్పండి, హోమ్ రెమెడీ అనేది మీకు ట్యానింగ్ తగ్గించిందా? ఆఫ్ కోర్స్ కొంతమందికి తగ్గిందేమో, కొంతమందికి తగ్గలేదు. అసలు ట్యానింగ్ ఎందుకు వస్తుంది? ఎండలు తిరగడం వల్ల. సో మీరు ట్యానింగ్ ఎక్కువ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్
బ్రో ట్యానింగ్ ఎట్లా తగ్గించుకోవాలి అని అడిగితే యూ హ్యావ్ టు యూజ్ ఏ సన్ స్క్రీన్. అండ్ ఎట్లాంటి సన్ స్క్రీన్ యూస్ చేయాలో తెలియకపోతే నేను మంచి సన్ స్క్రీన్స్ ఎతికి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేయండి. సో గైస్ ఫోర్త్ వన్ వచ్చేసి డోసేజ్ అండ్ అప్లికేషన్. సో గైస్ హోమ్ రెమెడీస్ అనే క్లియర్ గైడ్ లైన్స్ ఉండవు, ఎంత డోసేజ్ యూస్ చేయాలి అండ్ ఎంత అప్లై చేసుకోవాలి, దానివల్ల ఇన్ఎఫెక్టివ్ యూజ్ అవుతుంది. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్లాస్బో ఎఫెక్ట్. సో కొంతమందికి హోమ్ రెమెడీ నుంచి బెనిఫిట్ వస్తుంది అండ్ వాళ్ళు ఏం నమ్ముతారంటే మా హోమ్ రెమెడీతోనే మనకి సొల్యూషన్ దొరుకుతుంది అండ్ హోమ్ రెమెడీ వల్లనే మన ప్రాబ్లమ్స్ అన్ని ట్రీట్ అయిపోతాయి. బట్ కొంతమంది హోమ్ రెమెడీని ఎక్కువగా నమ్మరు. సో వాళ్ళకేంటి హోమ్ రెమెడీ వాడితే చాలా మినిమల్గా తగ్గుతుంది. సపోజ్ డాండ్రఫ్, ఓకే, మీకు కానీ డాండ్రఫ్ ఎక్కువ ఉంటే హోమ్ రెమెడీ వాడితే కొంచెం తగ్గుతుంది, లేకపోతే అసలు తగ్గదు. సో డెఫినెట్లీ కన్సల్ట్ డర్మటాలజిస్ట్. ఓకే, సో సిక్స్త్ వన్ వచ్చేసి ఎలర్జీస్ ఆర్ సెన్సిటివిటీ. సో గైస్ కొంతమందికి హోమ్ రెమెడీస్ వాడితే వాళ్ళ స్కిన్ మీద ఎలర్జిక్ రియాక్షన్స్ అవుతాయి. నేను వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పాను. అండ్ కొంతమంది స్కిన్ అనేది సెన్సిటివ్ ఉంటుంది, వాళ్ళకి హోమ్ రెమెడీస్ పడకపోవచ్చు. అండ్ మీరు కానీ గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి ఒకసారి, హౌ టు ట్రీట్ పింపుల్స్ విత్ హోమ్ రెమెడీస్, మీకు చాలా వస్తాయి, లెమన్ అని టర్మరిక్ అని. బట్ లిటరలీ ఇవి వాడితే మీకు పింపుల్స్ తగ్గాయా చెప్పండి? ఓకే, సో ఆ పింపుల్స్ అన్నవి ఏమో కెమికల్ వేలో ట్రీట్ అవుతాయేమో. సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, డోంట్ టేక్ ద డెసిషన్. ఓకే, ఎందుకంటే హోమ్ రెమెడీస్ అన్నవి మ్యాక్సిమం మనకి సూట్ అవ్వమాట అండ్ కొంతమందికి అయితే ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. సో డెఫినెట్లీ కన్సల్టెడ్ డాక్టర్. సో సెవెంత్ వన్ వచ్చేసి అండర్లైన్ ద హెల్త్ ఇష్యూస్. సో కొంతమందికి క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ అంటే ఇవి మనం చేయలేం కానీ మేనేజ్ చేయగలం, ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంటుంది. సో మీరు హోమ్ రెమెడీస్ వాడితే ఈ క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ కానీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్నెస్ కానీ తగ్గిందా చెప్పండి? సో వీటికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అవి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు తెలుసుకోవాలి. మీరు హోమ్ రెమెడీస్ వాడితే అవి తగ్గకపోవచ్చు. సో డెఫినెట్లీ కన్సల్ట్ డాక్టర్. సో గైస్ ఎయిత్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. సో గైస్ కన్సిస్టెన్సీ అనేది మన లైఫ్లోనే కాదు, గ్రూమింగ్ ఆస్పెక్ట్లో కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరు ఒక గ్రూమింగ్ రూటీన్ ఫాలో అవుతాయి కన్సిస్టెంట్గా, యూ కెన్ సీ సమ్ ఆసమ్ రిజల్ట్స్. అండ్ కొన్ని హోమ్ రెమెడీస్కి కన్సిస్టెన్సీ అన్నది అవసరం, అంటే ప్రతిరోజు వాడాలి, లేకపోతే వీక్లీ 2 times కానీ వీక్లీ 1 కానీ మీరు ఇది వాడాలి. అప్పుడే మీకు ఆ రిజల్ట్స్ కనపడతాయి, లేకపోతే కనపడవు. ఎగ్జాంపుల్ నేనే గైస్, నేను ప్రతిరోజు ఐస్ని నా మొహం మీద పెడతాను. ఓకే, అందుకే నా పింపుల్స్ అనేది తగ్గాయి, నా స్కిన్ అనేది గ్లో అవుతుంది. మీరు నా పాత యూట్యూబ్ షార్ట్స్ చూస్తే నాకు చాలా ఎక్కువ పింపుల్స్ ఉంటాయి, నేను చాలా నానా కష్టాలు పడ్డాను తగ్గించుకోవడానికి. సో నేను ఐస్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ప్రతిరోజు వాడుతున్నాను కాబట్టి నా స్కిన్ గ్లో అవుతుంది అండ్ నా పింపుల్స్ అనేది తగ్గాయి. సో మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు కాదు, ఏం ప్రాబ్లం లేని ముందే మీరు హోమ్ రెమెడీ వాడాలి, అప్పుడే మీకు ఆ రిజల్ట్స్ అనేవి కనపడతాయి. సో గైస్ these are the 8 reasons to stop using home remedies. So guys కింద కమెంట్ చేయండి, రీచ్ టు #1 కానీ. సో 2022 నుంచి 2024 వరకు నా ఫ్యాషన్, నా గ్రూమింగ్, నా లైఫ్ స్టైల్ ఎట్లా నేను ఇంప్రూవ్ చేసుకున్నా. అండ్ రీజన్ ఏంటి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికని ఒక లాంగ్ వీడియో చేస్తాను అనమాట, దట్ టు రా అండ్ అన్ఫిల్టర్డ్. సో గైస్ ఈ రోజు కానీ మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ నా పర్సనల్ అప్డేట్స్ కానీ పోస్ట్ కానీ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం అన్నమాట, వచ్చి నన్ను అక్కడ ఫాలో అయిపోండి, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆఫ్ కంటెంట్ లైక్ దిస్. ఎందుకంటే మన ఇక్కడ మెన్స్ ఫ్యాషన్ గురించి, గ్రూమింగ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా అంటే చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం గైస్. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు టంగ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఐల్ సీ గైస్ in the next one.